ఇండియా అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో అయితే రైతు భరోసా గురించి అయితే మనమైతే చర్చించుకుందామండి. ముందుగా చూసుకుంటే మనకైతే యాసంగి వానాకాలం సంబంధించి రైతు భరోసా అయితే ఇప్పటికీ రాలేదు కదండి. సో ఇవి ఎందుకు రాలేదు అనేది ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం. ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరెన్నో అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పంటకు అయితే 6,000 రూపాయలు అనేది మనకు యాసంగితో పాటు వానాకాలం సంబంధించి 6,000 12,000 రూపాయలు అయితే ఇస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పటిదాకా ఎటువంటి మనకైతే హామీలు ఇచ్చారు కానీ ఎటువంటి అంటే అమలు చేయలేదు. సో మొత్తానికి రైతు భరోసా ఎప్పుడు వస్తాయన్నట్టుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా కసరత్తులు చేస్తుంది. సో శాటిలైట్ సర్వే అయిన తర్వాత అయితే రైతు భరోసా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ శాటిలైట్ సర్వే జరిగిపోయి మొత్తం తెలుసుకున్నా సరే రైతు భరోసా అనేది ఇవ్వడం అయితే లేదు. ఎందుకంటే రాష్ట్రం అనేది చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉంది కాబట్టి సో ఇవ్వలేకపోతుంది. మొత్తానికైతే మనకు డిసెంబర్ నెలలో అయితే రైతు భరోసా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సర్పంచ్ ఎలక్షన్స్ ముందు. సో సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తాం, రాష్ట్రం అయితే ఇబ్బందులు ఉంది కనుక అని చెప్పడం అయితే జరిగింది. సర్లే అన్నట్టుగా చాలామంది రైతులు అన్నట్టుగా చాలా మోటివేషన్ అలా అయ్యి మనకైతే జనవరిలో వస్తాయి అన్నట్టుగా అనుకున్నారు. కానీ జనవరిలో మనకైతే సంక్రాంతి ఫెస్టివల్ కూడా ఇవ్వలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. దాని తర్వాత మనకైతే జనవరి 26వ తేదీన ఇస్తామన్నట్టుగా అది కూడా ఇవ్వలేకపోయేసరికి ప్రజలైతే చాలా మండిపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఈ మాట ప్రకారం అయితే లేదండి. ఎందుకంటే మాటలు మార్చడము, సో హామీలు అయితే ఎప్పటికీ చెప్పినట్టు అయితే చేయడం లేదు. సో మొత్తానికి దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్ తర్వాత అయితే మనకైతే ఇస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. మున్సిపల్ ఎలక్షన్ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అత్యధికంగా ఉన్న సో మొత్తానికి అయితే అప్పుడు కూడా ఇవ్వలేకపోయిందండి. సో ఈ రైతు భరోసా అనేది మనకైతే చాలామంది అయితే వెయిట్ చేశారు మున్సిపల్ ఎలక్షన్ తర్వాత వస్తాయన్నట్టుగా. ఇప్పటికే మనకి మార్చి నెల వచ్చింది. మార్చి నెలలో అయితే మనకైతే నిజంగానే మొదటి వారం 2 వారాల్లో ఇస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ రైతు భరోసా అయితే మొత్తానికైతే మనకైతే ఈ మార్చి మొదటి వారం లేదా 2వ వారంలో ఇస్తామన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందండి. సో ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో అయితే మనమైతే నెక్స్ట్ అప్డేట్స్లో అయితే తెలుసుకుందాం. మనకు మొత్తానికి చూసుకుంటే మన తుమ్మల నాగేశ్వర్ అయితే మన క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడైతే అటెండ్ కాలేకపోయారు. కాబట్టి సో ఈ రైతు భరోసా అనేది ఈ 2 వారాల్లో అయితే వస్తాయన్నట్టుగా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. సో అప్పుడు ఎందుకు అటెండ్ కాలేకపోయారంటే కొన్ని అనివార్య కార్యాల వల్ల కాలేకపోయారు. సో మనమైతే నెక్స్ట్ అప్డేట్లో అయితే ఈ రైతు భరోసా ఈ వారంలో రావాలా ఫుల్ క్లారిటీ అనేది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.